నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కూడా నిజామాబాద్ లోని స్నేహ సొసైటీలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మానసిక వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయపడేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నటువంటి తరుణం. ఇక్కడ ప్రస్తుతం అయితే కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కా ఫౌండేషన్ వారి సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చూడొచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే చాలా రకాల గేమ్స్ ఆడడానికి కావచ్చు, అనేక వస్తువులు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళని ఏదో రకంగా మానసికంగా కూడా వాళ్ళని స్ట్రాంగ్ గా ఉంచేందుకు కూడా పలు సంస్థలు ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మాట్లాడదాం. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా చూసారు? చాలా రకాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా పిల్లలు స్ట్రాంగ్ గా కావడానికి కూడా అనేక కార్యక్రమాలు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తారు. మళ్ళీ మీ ఫౌండేషన్ కూడా రైతులకు చాలా పెద్ద మొత్తంలో కూడా మీరు వాళ్ళ ఏదో ఒక రకంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? సో మీ అందరికీ తెలుసు, కోరమండల్ కంపెనీ అంటే అగ్రికల్చర్ రంగంలో, వ్యవసాయ రంగంలో అత్యున్నతమైన కంపెనీ. భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలలో ఇది ఒకటి. సో మేము రైతులకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాం. అలానే మన గ్రోమూర్ సెంటర్ల ద్వారా ఇంకా విలేజెస్కి రీచ్ అయినాము. సో వ్యాపారము ఒకటే మా ఉద్దేశం కాదు, ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాకు ఎప్పటి నుంచో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం త్రూ అవుట్ ఇండియా. సో అలానే ఈరోజు పర్టికులర్గా మాకు ఇక్కా ఫౌండేషన్ వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి సంప్రదించినప్పుడు, నిజామాబాద్లో ఫస్ట్ టైం ఇట్లా ఆటిజం లోపం అంటే ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్నేహ సొసైటీ, ఇక్కా ఫౌండేషన్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ ముగ్గురు కలయికతో ఫస్ట్ టైం నిజామాబాద్లో మేము ఇక్కడ ఒక 185 మంది పిల్లలకి మా వంతుగా ఉడతా భక్తి సాయం కింద వాళ్ళు మళ్ళీ డెవలప్ అవడానికి, లెర్నింగ్ అవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కంపెనీ తరఫున ఇవ్వటం జరిగింది. ఇవే కాదు, మేము చాలా రూరల్ చైల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎక్కడెక్కడైతే కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వాష్రూమ్స్ లేకపోతే కొంత మేము మా తరఫున సపోర్ట్ చేయటం కానీ, అలానే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇంకా మహిళల సమృద్ధి కోసం ఇలాంటి చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసినాం. అందులో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. ఇలాంటి ఫౌండేషన్స్ ఇవన్నీ వీళ్ళందరి సహకారంతో, మీలాంటి మీడియా వాళ్ళందరి సహకారంతో కూడా ఇంకా రాబోయే రోజుల్లో కోరమండల్ కంపెనీ పెద్ద ఎత్తున చేయటానికి రెడీగా ఉన్నది. ప్లస్ ప్రతి సంవత్సరం డిఫరెంట్ యాక్టివిటీస్తో వీటన్నిటితో ఎంతో కొంత సమాజానికి మేము వ్యాపారమే కాదు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీ చేశాము. సో ఎందరికి వచ్చినటువంటి మీకు కానీ, మిగతా మా ప్రతినిధులందరికీ కానీ, స్నేహ ఫౌండేషన్, ఇక్కా ఫౌండేషన్ వీళ్ళందరికీ కూడా, అలానే మా స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఇట్లా ముఖ్యంగా మానసిక వికలాంగులకు ఏదైనా చేయూత అందిస్తే చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు. మీ కంపెనీ ఆధ్వర్యంలో మీరు చేయడం ఎట్లా ఉంది? నాకు చాలా బాగుందండి. ఇన్‌ఫాక్ట్ నేను ఇలాంటి ఇనిషియేటివ్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ రియల్లీ అర్జ్ మోర్ అండ్ మోర్ ఫౌండేషన్స్ అండ్ ఎన్‌జీఓస్ టు డెఫినెట్లీ కోఆర్డినేట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సొసైటీస్ టు హెల్ప్ people, because not every child is unique in his own way or in her own way. So I really want it's a request from my end that prati organization please get in touch with these people and let's ensure that more and more initiatives like these. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. మాట్లాడాలి ఎట్లా అంటే మీ ఇక్కా ఫౌండేషన్ తరపు నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేపడతారు? ఎవరెవరికి అంటే కేవలం పిల్లలకు సంబంధించిన ఇంకేమైనా వివిధ రంగాలలో చేస్తారు? కరెక్ట్. ముఖ్యంగా ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము మహిళలు, యువత అండ్ చిల్డ్రన్, ఈ 3 కమ్యూనిటీస్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి, విజ్ఞానవంతులు చేయాలి, వాళ్ళకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన యొక్క ఇక్కా లెర్నింగ్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తున్నప్పుడు కోరమండల్ వాళ్ళు ప్రథమ స్థాయిలో ముందుండి ఎటువంటి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ అయినా కూడా మీరు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక పైలట్ మోడల్ ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయాలని చెప్పి మాకు చాలాసార్లు ప్రోత్సహించేవారు. సో దాంట్లో భాగంగానే మహిళలతోటి మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, యువతకి జాబ్ రెడీనెస్ ప్రోగ్రామ్స్, అలాగే ఈసారి మాకు స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్ తోటి మాకు పనిచేసే అవకాశాన్ని కల్పించారు కోరమండల్ వాళ్ళు. ముఖ్యంగా ఇటువంటి ఈ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి చిల్డ్రన్, ఆటిజం కానీ లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను అందివ్వడం అనేది, వాళ్ళు కూడా సమానమైనటువంటి ఎడ్యుకేషన్ పొందడం అనేది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాంట్లో భాగంగా వాళ్ళకి ఏవైతే రకరకాల మెటీరియల్స్ అవసరం ఉన్నాయో ఈ యొక్క మెటీరియల్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను రూపొందించి కోరమండల్ వాళ్ళు దానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ఇక్కా ఫౌండేషన్ ముందుకొచ్చి ఒక 12 సెంటర్స్ని, వరంగల్ రిటైల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి సెంటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ మెటీరియల్స్ని అందిస్తూ పిల్లలు ఎదగడానికి, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ మెటీరియల్స్
ఎంతో ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున స్నేహ సొసైటీలో మనం నిజామాబాద్ లోపల ఈ ప్రోగ్రామ్ని వారి యొక్క సెంటర్స్కి మనం సపోర్ట్ని అందించడం జరుగుతుంది. సో ప్రతి మార్జినలైజ్ ఉమెన్, మార్జినలైజ్ యూత్ అండ్ స్పెషల్ చిల్డ్రన్ వారికి కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందివ్వడమే ఇకా ఫౌండేషన్ యొక్క ప్రథమ ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, వివిధ రకాలైనటువంటి పిల్లల నైపుణ్యం మరింత పెరగడానికి ఇక్కడ ఆట వస్తువులు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి కూడా అనేక రకాలుగా ఇవి యూజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి స్నేహ సొసైటీకి సంబంధించినటువంటి సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎట్లా మొత్తం కూడా పిల్లలకి ఇవి ఎంతో ఉపయోగపడతాయి, వాళ్ళ ఎదుగుదల అంటే వాళ్ళకు మైండ్ ఇంప్రూవ్ కావడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటారు. ఎట్లా చూడాలి ఇదంతా చాలా ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్? ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించిన ఐకా ఫౌండేషన్, అదేవిధంగా స్పాన్సర్ కోరమండల్ కంపెనీ లిమిటెడ్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనందరికీ తెలుసు, మానసిక వికలాంగులు పిల్లలకి మరి మనం చెప్తే చాలా వరకు అర్థం కాదు వాళ్ళకి. సో వాళ్ళకి అన్నీ కూడా ఏ ట్రైనింగ్ ఉండాలన్నా, తర్వాత ఏ టీచింగ్ ఉండాలన్నా వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఆబ్జెక్టివ్స్ ద్వారానే మరి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఈరోజు ఒక రైట్ వేలో మరి ఐకా ఫౌండేషన్ వారు, అదేవిధంగా కోరమండల్ కంపెనీ లిమిటెడ్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మాకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కోరమండల్ కంపెనీ నుంచి వచ్చేసిన మురళీ కృష్ణరాజు గారికి, మానస మేడం గారికి, అదేవిధంగా మహేష్ గారికి, శేషయ్య గారికి, ఇకా ఫౌండేషన్ నుంచి చేసిన కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం చాలా వరకు మా పిల్లలకు ఉపయోగపడేది. సో మీరు అందరూ చూస్తూనే ఉంటారు, గత చాలా కాలంగా నిజామాబాద్ జిల్లాలో స్నేహ సొసైటీ చేసినప్పటికీ ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే మనం ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అందులో ఇది ఒకటి ప్రధానమైన కార్యక్రమం. ఎందుకంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది మానసిక వికలాంగుల విద్య కోసం చాలా ఉపయోగపడే మెటీరియల్ కాబట్టి మేము దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాము. ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఇట్లాంటి దాదాపుగా కూడా పిల్లలకు ఎదుగుదలకు అనేక రకాలుగా మీరు ఒకవైపు కృషి చేస్తారు, మళ్ళీ ఇంకా వివిధ వాళ్ళతో కూడా టచ్ అప్ అవుతూ కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా చేస్తారా? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళ మానసిక విడుదల కోసం చూసినట్లయితే మీరు చూస్తూనే ఉంటారు. మనం నిజంగా చెప్పాలంటే స్నేహ సొసైటీ అంధ విద్యార్థులు కానీ, మానసిక వికలాంగుల విద్యార్థులు కానీ మనకి జాతీయ స్థాయిలో చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో దాని అన్నిటికీ ప్రధాన కారణం ఏంటిదంటే వాళ్ళకి మనం ఇచ్చే శిక్షణ. సో శిక్షణ కానీ, కమిటెడ్ స్టాఫ్ కానీ, కమిటెడ్ మేనేజ్మెంట్ కానీ మన దగ్గర ఉన్నారు. మనకి రిసోర్సెస్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాము. సో మనకి దీనికి జిల్లా యంత్రాంగం కానీ కానివ్వండి, మరి రాజకీయ నాయకులు కానివ్వండి, మరి కార్పొరేట్ ఆఫీస్ సెక్టర్ కూడా మరి ఇప్పుడు ముందుకు వచ్చినారు. సో వీళ్ళు సహకరిస్తేనే మరి ఒక పిల్లవాడు నేషనల్ స్థాయికి పోవాలంటే, పనికిరాడు అనే పిల్లవాడిని ఒక నేషనల్ స్థాయిలో పోయి గోల్డ్ మెడల్ కొట్టడం అనేది అది సాధారణ విషయమేం కాదు. మరి మీకు చూసుకున్నట్లయితే 2023 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు నిజామాబాద్లోని స్నేహ సొసైటీ నుంచి దాదాపుగా 20 మంది పిల్లలు నేషనల్ లెవెల్కి పోయి యోగాలో పెర్ఫార్మెన్స్ చేసి మరి కేంద్రం మందితోటి అప్రిషియేషన్స్ పొందినారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కానివ్వండి, డ్యాన్స్లో కానివ్వండి, సో ఇంకా క్రాఫ్ట్ వర్క్లో కానివ్వండి, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడంలో, ఇలాంటి చాలా కార్యక్రమాల్లో పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇచ్చినాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో ఇంకా కూడా రాబోయే కాలంలో మనం ప్రోత్సహించాలి అంటే ఇలాంటి కార్పొరేట్ కోరమండల్ లాంటి కంపెనీలు ముందుకు వస్తే మనం ఇంకా వాళ్ళని డెవలప్ చేస్తానికి, వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా పై స్థాయికి కూడా వెళ్తానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇది చూడొచ్చు, పిల్లలు ఈరోజు ఏదైతే ఈ ప్రోగ్రాంలో కూడా చాలా చక్కగా వాళ్ళు సొంతగా కూడా ఒక సింగర్కి ఏమాత్రం తక్కువ కాకుండా కూడా పాటలు పాడడం, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం. దీంట్లో భాగంగా కూడా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అనేక రకమైనటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఇవన్నీ పరికరాలు కావచ్చు, స్టడీకి సంబంధించిన మెటీరియల్ ఇదంతా కూడా వాళ్ళ ఎదుగుదలకు మరింత తోడ్పడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి.